చాలా కాలం క్రితం ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టుపై వందలాది పావురాలు నివసిస్తూ ఉండేవి. వాటికి ఒక ముసలి పావురం నాయకుడిగా ఉండేది. అది చాలా తెలివైనది మరియు అనుభవం ఉన్నది. ఒకరోజు ఉదయం పావురాలన్నీ ఆహారం వెతుక్కుంటూ ఆకాశంలో ఎగురుతున్నాయి. నేల మీద చాలా బియ్యం గింజలు చల్లి ఉండటం వాటి కంటపడింది. ఆకలితో ఉన్న పావురాలు ఆ గింజలను చూడగానే ఎంతో సంతోషించాయి. కాని అనుభవం ఉన్న ముసలి పావురం ఇలా ఇందులో ఏదో ప్రమాదం పొంచి ఉంది, వెళ్ళకండి. కాని ఆకలి మీదున్న మిగిలిన పావురాలు ఆ మాట వినకుండా నేల మీదకు దిగి గింజలు తినడం ప్రారంభించాయి. ముసలి పావురం కూడా చేసేది లేక వాటితో పాటే కిందకు దిగింది. పావురాలు గింజలు తింటున్న సమయంలోనే ఒక్కసారిగా వాటిపై ఒక పెద్ద వల పడింది. ఒక వేటగాడు పొదల్లో దాక్కుని వాటిని పట్టుకోవడానికి ఈ ప్లాన్ వేశాడు. పావురాలన్నీ వలలో చిక్కుకుపోయాయి. ప్రతి పావురం తన ప్రాణాలను రక్షించుకోవడానికి విడివిడిగా పైకి ఎగరడానికి ప్రయత్నించింది. కాని ఎవరూ వల నుండి బయటపడలేకపోయారు. దూరం నుండి వేటగాడు తన కర్ర పట్టుకుని రావడం చూసి పావురాలన్నీ భయంతో వణికిపోయాయి. అప్పుడు ముసలి పావురం ధైర్యం చెప్పి ఇలా అంది, మిత్రులారా, భయపడకండి. మీరు విడివిడిగా ప్రయత్నిస్తే వేటగాడికి చిక్కుతారు. కాని మనమందరం కలిసి ఒక్కసారిగా బలాన్ని ఉపయోగిస్తే ఈ వలను కూడా తీసుకుని ఎగిరిపోవచ్చు. నేను 1, 2, 3 అని లెక్క పెడతాను. 3 అనగానే అందరూ కలిసి గాలిలోకి ఎగరండి. పావురాలన్నీ సిద్ధమయ్యాయి. ముసలి పావురం 1, 2, 3 అని అరవగానే వందలాది పావురాలు తమ రెక్కలను ఒక్కసారిగా ఊపుతూ పైకి ఎగిరాయి. ఆశ్చర్యకరంగా ఆ బరువున్న వల కూడా వాటితో పాటు ఆకాశంలోకి లేచింది. వేటగాడు నోరేళ్లబెట్టి చూస్తుండగానే పావురాలన్నీ వలతో సహా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ముసలి పావురం తన స్నేహితుడైన ఒక ఎలుక నివసించే చోటికి అందరినీ తీసుకెళ్ళింది. ఎలుక తన పదునైన పళ్లతో వలను కొరికివేసింది. పావురాలన్నీ విముక్తి పొంది తమ ప్రాణాలను కాపాడుకున్నందుకు ముసలి పావురానికి మరియు ఎలుకకు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఐక్యమత్యమే మహాబలం. మనం ఒంటరిగా సాధించలేని పనులను అందరం కలిసికట్టుగా ఉంటే సులభంగా సాధించవచ్చు.